రష్యా అధినేత పుతిన్ భారత పర్యటన సూపర్ డూపర్ గా విజయవంతమైంది. అనేక కీలక అంశాలపై ఉభయ దేశాధినేతలు అరమరికలు లేకుండా చర్చించుకున్నారు. భారత్ను నమ్మదగిన మిత్రదేశమని అనడమే కాదు, చేతల్లోనూ పుతిన్ చూపించారు. అలాగే భారత రష్యాది కాల పరీక్షకు నిలిచిన మైత్రి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య చరిత్రకు అద్దం పడుతోంది. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత్ పర్యటన ఊహించిన దానికంటే విజయవంతమైంది. మొత్తం 30 గంటల పాటు ఢిల్లీలో పుతిన్ గడిపారు. కాగా పాలెం విమానాశ్రయంలో ప్రోటోకాల్ పక్కన పెట్టి పుతిన్కు ఎదురేగి ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ చూపించిన ఈ ఆత్మీయతకు పుతిన్ సంతోషపడిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ మర్యాదకు పుతిన్ ఫిదా అయిపోయారు. కాగా హైదరాబాద్ హౌస్లో జరిగిన భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం విజయవంతమైంది. ఈ సమావేశంలో 2 దేశాలకు సంబంధించి మొత్తం 11 కీలక ఒప్పందాలపై ఉభయ దేశాధినేతలు సంతకాలు చేశారు. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలన తదితర రంగాల్లో పరస్పరం సహకారం పెంపుకు ఈ ఒప్పందాలు తప్పనిసరిగా దోహదం చేస్తాయి. అలాగే ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింతగా బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ, పుతిన్ భావించారు. ఇందులో భాగంగా $100 బిలియన్ వాణిజ్య బంధం పెంచుకోవాలని ఉభయ దేశాలు తీర్మానించుకున్నాయి. కాగా ఈ పర్యటన సందర్భంగా అనేక కీలక అంశాల పట్ల ఉభయ దేశాధినేతలు లోతైన చర్చలు జరిపారు. ఈ చర్చలతో భారత్కు నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేస్తామని పుతిన్ ప్రకటించడం ఓ ఆసక్తికర అంశం. అలాగే భారత్తో వాణిజ్య విస్తరణ 2030 వరకు కొనసాగుతుందని పుతిన్ ప్రకటించారు. కాగా పుతిన్ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఉక్రెయిన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై కొంతకాలంగా విమర్శలొస్తున్నాయి. తాజాగా ఈ విమర్శలకు ప్రధాని మోదీ తెరదించారు. ఉక్రెయిన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం సమర్థించుకున్నారు. భారత్ది తటస్థ విధానం కాదన్నారు ప్రధాని మోదీ. భారత్ది శాంతిపక్షమన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొలన్నదే భారత్ ఆకాంక్షని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టారు. దీంతో విదేశాంగ విధానాన్ని ప్రధాని మోదీ సమర్థించుకున్న తీరు అద్భుతంగా ఉందనే వ్యాఖ్యలొచ్చాయి. కాగా యూరియా, షిప్పింగ్, ఆహార భద్రత సహా అనేక రంగాలకు సంబంధించి 2 దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అలాగే భారత్ను నమ్మదగ్గ మిత్రదేశమని అనడమే కాదు, చేతల్లో కూడా పుతిన్ చూపించారు. అలాగే భారత్ రష్యాది కాల పరీక్షకు నిలిచిన మైత్రి అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య చరిత్రకు అద్దం పడుతోంది. కాగా రష్యా పౌరులకు ఉచితంగా 30 రోజుల ఈ టూరిస్ట్ వీసా, అలాగే 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాలకు ప్రవేశపెట్టేందుకు భారత్ అంగీకరించింది. మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ఈ విషయం వెల్లడించారు. భారత్ రష్యా మధ్య అనుసంధానతను పెంచుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీతో శిఖరాగ్ర సమావేశానికి ముందు పుతిన్ రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. అక్కడ పుతిన్కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆత్మీయ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం పుతిన్ రాజ్ఘాట్ సందర్శించారు. అక్కడ మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు. ఏది ఏమైనా పుతిన్ భారత్ పర్యటన ఊహించిన దానికంటే విజయవంతమైంది.